మీ సమస్యని పరిష్కరించాలి. అవతల ఒక 15 రోజులు 20 రోజులు ఎంతో టైం ఉంది. అప్పటికీ అవ్వకపోతే జాయింట్ కలెక్టర్ గారైనా ఎవరికి పెట్టాలి. మీరు ఇవ్వలేకపోతే మనకి నెల రోజుల లోపల 30 రోజుల లోపల మండలంలో ఆర్ఎస్ఆర్ డిటి అని చెప్పి కొత్తగా నియామకం చేశారు. రీసర్వే రెవెన్యూ అంతేనా, ఆర్ఎస్ఆర్ రీసర్వే డిటి. ఈ రీసర్వే డిటిగా మనకి కోన వైకుంఠరావు గారు ఇప్పుడు మన మండలంలో ఉన్నారు. సర్వే అయిన తర్వాత మళ్ళా మీకు ఇగో ఈ కొత్తగా ఈ ఎల్పీ నెంబర్ ఇచ్చాం, పాత సర్వే నెంబర్ ఇది, ఈ విస్తీర్ణం ఇది అని చెప్పి మళ్ళా నీకు ఫారం నెంబర్ 34లో నీకు మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి సర్వే అయిన తర్వాత మళ్ళా మీకు ఇగో ఈ కొత్తగా ఈ ఎల్పీ నెంబర్ ఇచ్చాం, పాత సర్వే నెంబర్ ఇది, ఈ విస్తీర్ణం ఇది అని చెప్పి మళ్ళా నీకు ఫారం నెంబర్ 34లో నీకు మళ్ళీ ఒక నోటీస్ ఇవ్వాలి. ఇచ్చి ప్రతి ఒక్క రైతుకి సర్వే చేసే నాటికి వారం రోజుల ముందు ఫారం నెంబర్ 19 అనేటటువంటి ఒక నోటీస్ లో ఆ రైతుకి ఏ ప్రతులు ఉన్నాయి, ఎంత విస్తీర్ణంతో ఉన్నాయి, ఆ వివరాలన్నీ తెలియజేస్తూ ఫలానా తేదీ నాడు మేము సర్వేకి వస్తున్నాం, ఆ సర్వే రోజు నాడు మీరు వచ్చి మీ భూములు మీరు చూపించండి అని చెప్పి ఒక నోటీస్ ఇవ్వాలి. దేశం మొత్తం సర్వే చేయాలని 2022లో ప్రారంభించారు. ఆనాటి నుంచి కొనసాగుతున్నటువంటి ఈ కార్యక్రమం. అయితే గడచిన ప్రభుత్వం మన మండలంలో 36 రెవెన్యూ గ్రామాలున్నాయి, 38 రెవెన్యూ గ్రామాలున్నాయి. 22 రెవెన్యూ గ్రామాలలో సర్వే చేశారు. పాప అధికారులకి అప్పుడున్న ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ ఆదేశాలు, మీరు 2 రోజుల్లో సర్వే చేసేయాలి. ఈ రోజు ఉదయం ప్రారంభించి సాయంకాలం సర్వే అయిపోవాలి. కనిమెట్ట లేకపోతే ఒక పెనుబర్తి లేదంటే ఒక అమాజీపేట. అది సాధ్యమా? సాధ్యమండి. లేదు భర్తలకి భార్యకి వెళ్ళింది, తండ్రి నుంచి కూతురికి వెళ్ళింది, లేకపోతే అమ్మమ్మ నుంచి మనవడికి వెళ్ళింది, లేదా మనవరాలకి వెళ్ళింది. కానీ మన రికార్డు ఓల్డ్ రికార్డులో ఎవరి పేర్లు ఉంటున్నాయి? ఎవరి పేర్లు ఉన్నాయి? ఆ తాతో మొత్తాతో ఎవరో ఉన్నారు. కుళాయి వేసిన తర్వాత నీళ్ళు ఎక్కడికి వెళ్తాయి? బయట నుంచి ఎక్కడికో తీసుకుని రావాలంటే మీరందరూ కూడా 2 బిందులు 3 బిందులు తెస్తారు. అదే ఇంట్లో కుళాయి ఉంటే ఏ 6 పొర కట్టదు, అలా వదిలేసే వస్తుంది. ఆ నీళ్ళని ఎక్కడ ఉంటాయి? కాలువ లేకపోతే రోడ్డు మీదకి వస్తాయి. కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా 2 పక్కల ట్రైన్లు కట్టాలి. ఆ ట్రైన్ వెడల్పు కూడా 6 అంగుళాలు పెట్టండి, డ్రైన్ లోతు కూడా 6 అంగుళాలు పెట్టండి, అడుగు లోతులు పెట్టండి. ఈ డ్రైన్లన్నీ కలిసి వెళ్లేటటువంటి ఈ డ్రైన్లన్నీ ఒక దగ్గర ఎక్కడ కలుస్తాయి, అది కొద్దిగా పెద్ద డ్రైన్ పెట్టండి, 1 అడుగు డ్రైన్ పెట్టండి. బయటకు వెళ్లాలిగా. పనులు చేయడం అనేది అధికారుల బాధ్యత. ఏమన్నా నీకు అర్థమైంది కదా? ఎన్ని ఎస్టిమేట్లు వేసాం, మనం ల్యాప్సబ్లో తీర్మానం చేసాం, ఎన్ని వేసాం? ఈ సంవత్సరంలో అన్ని గ్రామాల్లో అన్ని వీధుల్లో కూడా సిమెంట్ రోడ్లు పూర్తి కావాలి, సిమెంట్ డ్రైన్లు పూర్తి కావాలి. దిస్ ఇస్ మై టార్గెట్. ఎన్ని 100 కోట్లైనా తీసుకొస్తా. ఇప్పటికో 100 కోట్లు ఇచ్చా, ఈ వారం రోజులు ఎక్కువ 100 కోట్లు ఇస్తా, ఎక్కువగా 100 కోట్లు అవసరమైన ఇస్తా. నియోజకవర్గం మొత్తం నా టార్గెట్. అలాగే రెండోది, ప్రతి మెయిన్ రోడ్డు 3 డబుల్ రోడ్డు ఉండాలి. ప్రతి గ్రామానికి తార్ రోడ్డు ఉండాలి. అంటే ఊరు నుంచి బయటకు వచ్చే తార్ రోడ్డు ఉండాలి. ఆ తార్ రోడ్డు కనెక్టివిటీ డబుల్ రోడ్డు ఉండాలి. ఈ డబుల్ రోడ్డు కనెక్టివిటీ హైవే రోడ్డు ఉండాలి. ఇది కరివేపల్లికి హైవే ఉంది, కానీ అది హైవే లేదు. ఇప్పుడు ఆ రోడ్డును కూడా చిలకపాలెం, బాదాం, రామభద్రపురం రోడ్డుని నేషనల్ హైవేస్ కి అప్పచెప్తున్నా. 4 లైన్ల రహదారులు ఏర్పడిపోతా ఉన్నారు. విత్ 2 years లో 4 లైన్ల రహదారులు. దానికన్నా ముందు బ్రిటిష్ వాళ్ళు 1905లో సర్వే చేశారు. 1905 నుంచి 1908. అందులో కూడా కొన్ని ఇనాన్ విలేజ్, ఎస్టేట్ విలేజ్, మొకాసా విలేజ్, వాటిని ఇన్ ది ఇయర్ ఆఫ్ 1938లో కూడా సర్వే చేశారు. గవర్నమెంట్ విలేజ్ ఇవన్నీ కూడా ఆ రికార్డుల్ని ప్రాతిపదికగా చేసుకుని మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1957లో మొదలుపెట్టి 60 వరకు చేశారు.
అందులో కూడా ఏమైనా కొన్ని విడిచిపెట్టేసిన ఉంటే మళ్ళీ రీసర్వే 1976 నుంచి 78 ఒక 2-3 సంవత్సరాలు చేశారు. అంటే ఈ రోజు ప్రతి భూమికి ఒక పేరుంది, ప్రతి భూమికి ఒక నెంబర్ ఉంది, ప్రతి భూమికి ఒక విస్తీర్ణం ఉంది. టీమ్ 1 234 ఎకరాలు 171 సర్వే నెంబర్ నుంచి 230, అంతేనా? టీమ్ 2 247 ఎకరాల 13 సెంట్లు 116 సర్వే నెంబర్ నుంచి 170 సర్వే నెంబర్. టీమ్ 3 241 ఎకరాల 67 సెంట్లు 76 సర్వే నెంబర్ నుంచి 115 సర్వే నెంబర్. టీమ్ 4 244 ఎకరాలు 31 సర్వే నెంబర్ నుంచి 75 సర్వే నెంబర్. టీమ్ 5 246 ఎకరాలు. ఎంతమంది ఖాతాదారులు ఉన్నారు? రైతులు ఎంతమంది ఉన్నారు? 2500 సార్. రైతులు అంచనా నెంబర్ ఆఫ్ రైతులు 2500. అంటే మొత్తం ఇక్కడ 1462 ఎకరాలు ఉంది టోటల్ ఎక్స్టెంట్. సో అందులో గవర్నమెంట్ ల్యాండ్ 113 ఎకరాల 10 సెంట్లు 612 అని చెప్తారు. ప్రొఫైల్ సరుకులు వాళ్ళు తయారు చేశారు. ఒకసారి తహసీల్దార్ కనుక్కొని తీసుకొని ఆ రకంగా ఏ విలేజ్ అయినా ప్రొఫైల్ తయారు చేశారు. ఎట్లా పంచాయతీకి ఎలాగైతే పిఆర్కి ఇచ్చారో మీ రెవెన్యూస్ కూడా సేమ్ ప్రొఫైల్ సింగిల్ పేపర్ తయారు చేయాలి. సరుకులు నేను తయారు చేశాను, చాలా క్లియర్ గా ఉంది. యాజ్ పర్ అనెక్స్ సార్ 22 years. 22A. నీ 22A ఎలా ఉందో చూస్తాం ఒకసారి. ఓకే చెప్పండి. ఎన్ని బ్లాక్స్ చేశారు ఇప్పుడు మీరు ఇక్కడ? 6 blocks డివైడ్ చేశాం. బ్లాక్ ఏంటిది? For more videos like this, subscribe Big TV channel.